మిత్రులారా నమస్తే. సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ఐ లవ్ ఇండియా రచయిత డాక్టర్ దిలావర్ గారు ప్రసిద్ధ సాహితీవేత్త మరియు చక్కటి నవలా రచయిత. ఈరోజు మొదటి భాగాన్ని విందాం. చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత. కొంచెం సేపట్లో ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ వినిపించింది. కందిరీగల్లా ముసురుకున్న కిరణ్ ఆలోచనలు చెల్లాచెదురయ్యాయి. విమానం క్రమక్రమంగా కిందికి దిగుతున్నది. చివరకు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి తన మహాప్రయాణాన్ని ముగించింది. జనాల కొత్త జీవనం మొదలైంది. అన్నయ్య, అందరూ దిగిపోతున్నారు, ఇకనైనా నీ సుదీర్ఘ సమాధి నుండి బయటకు వస్తావా అన్నది లాస్య. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు కిరణ్. ఇద్దరూ లగేజీ బ్యాగులను భుజాలకు తగిలించుకొని విమానం దిగారు. ఇమ్మిగ్రేషన్ తంతా అయిపోయేసరికి గంటకు పైగా టైం పట్టింది. స్కానింగ్ అయిపోయిన సూట్ కేసులు కన్వేయర్ బెల్ట్ మీద తిరుగుతున్నాయి. ట్రాలీలు తోసుకుంటూ ఎగ్జిట్ గేట్లోంచి బయటకు వచ్చారు. బయట తమ వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి చాలామందే ఉన్నారు. అప్పుడే విదేశీ వాసన మొదలయ్యింది. రకరకాల వేషధారణలో, రకరకాల సంస్కృతులతో, రకరకాల భాషలతో, రకరకాల దేశాల వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ జనసమూహంలో అనిల్ మామయ్య కూడా తమ కోసమే వెతుకుతున్నట్లుంది. తమను చూడగానే హాయ్ కిరణ్, హాయ్ లాస్య అంటూ వచ్చి ఇద్దరితో కరచాలనం చేశారు. ఇక్కడే ఉండండి, ఇక్కడికి కొంచెం దూరంలోనే కారు పార్కు చేసి ఉంది, తీసుకొస్తా అని చెప్పి త్వరగానే కారు తీసుకుని వచ్చాడు అనిల్. లగేజీని కారు డిక్కీలో వేశారు. అనిల్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాడు. కిరణ్ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్నాడు. లాస్య వెనక సీట్లో కూర్చుంది. వాళ్లను కూడా బెల్ట్ పెట్టుకోండి అని పురమాయించాడు. ఇక్కడ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి, లేకుంటే టికెట్ ఇస్తారు అని చెప్పాడు అనిల్. కిరణ్, లాస్య ఇద్దరు బెల్టులు ధరించారు. సముద్రం మీద నిర్మించిన బ్రిడ్జి మించి కారు మెత్తగా జారిపోతున్నది. సముద్రం మించి వీచే చల్లగాలులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. బడలిక నుండి తేరుకొని కొంచెం సేదదీరారు కిరణ్, లాస్య. సముద్రం మీద ప్రయాణం దాదాపు అరగంట సాగింది. అనిల్ వాళ్ళు ఫ్రీమౌంట్లో ఉంటున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో సిలికాన్ వ్యాలీలో ఉంటుంది ఫ్రీమౌంట్ పట్టణం. మౌరీ అవెన్యూ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అనిల్ భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. అపార్ట్మెంట్కు చేరుకునేసరికి గంటకు పైగా టైం పట్టింది. కారు ఇంటి ముందు ఆగగానే అనిల్ భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోంచి బయటకు వచ్చారు. ముగ్గురు అతిథులకు హాయ్ చెప్పారు. కిరణ్, అనిల్ కలిసి సూట్ కేసుల్ని ఇంట్లోకి చేరవేశారు. కిరణ్, లాస్య స్నానాలు చేసి రిలాక్స్డ్గా సోఫాల్లో చేరగిలపడ్డారు. ప్రయాణం మంచిగా జరిగిందా అంటూ అనిల్ భార్య గీత కలుపుగోలుగా మాట్లాడింది. వేడివేడి పూరీలు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఆకలితో ఉన్నారో ఏమో, తినండి అన్నది గీత చనువుగా. ఇండియన్ వంటకం చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి కిరణ్కు, లాస్యకు. ఆవురావురమంటూ పూరీలు లాగించేశారు. ఆవిర్లు కక్కుతూ ఘుమఘుమలాడుతున్న కాఫీలను ఇచ్చింది గీత. మీరు అలా విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెరో బెడ్రూమ్ చూపించాడు అనిల్. కిరణ్ తనకు కేటాయించిన రూమ్లోకి అడుగుపెట్టాడు. గదిలో చాలా ఖరీదైన ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఓసారి అద్దంలో ముఖం చూసుకున్నాడు కిరణ్. ప్రయాణం వల్ల ముఖం కొంచెం పీక్కుపోయినట్లు కనిపించింది. నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి బెడ్ మీద వాలాడు. కిరణ్ వాళ్ళ బాబాయి రామకృష్ణయ్య, పిన్ని పేరు మంగతాయమ్మ. మంగతాయమ్మ పిన్నికి అనిల్ స్వయానా తమ్ముడు. ఆ విధంగా బంధుత్వం కలిసింది. అనిల్ వాళ్ళ పిన్ని ఇంటికి వచ్చినప్పుడల్లా కిరణ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడు. ఇంటిల్లిపాదితో ఆత్మీయంగా ఉండేవాడు. మనిషి అన్న తర్వాత సాటి మనుషులకు అంతో ఇంతో సాయపడాలన్న మంచి స్వభావం ఉన్నవాడు అనిల్. అనిల్ ప్రోత్సాహంతోనే కిరణ్, లాస్య అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. వరుసకు మామయ్య కానీ ఇంచుమించుగా అటు ఇటుగా అనిల్ది కిరణ్ది ఒకే వయసు. అందుకే ఇద్దరూ పేర్లతోనే పిలుచుకునేవారు. అన్నా చెల్లెలు రాత్రిపూట భోజనాలు అయ్యాక నిద్రకు ఉపక్రమించారు. అది రాత్రో పగలో తెలియని అయోమయ పరిస్థితి. హాంకాంగ్ నుండి బయలుదేరాక ఎక్కడో మధ్యలో 2 పగళ్ళు వరుసగా వస్తాయి.
శాన్ ఫ్రాన్సిస్కో నుండి మళ్ళీ హాంకాంగ్ వెళ్లే మార్గంలో వరుసగా 2 రాత్రులు వస్తాయి. ఆ సంగతి కిరణ్కు లాస్యకు తెలుసు. అయినా తికమకగానే ఉంది. బాగా అలసిపోయి ఉన్నారేమో, గాఢంగా నిద్రపట్టింది. ఎప్పుడో తెల్లవారింది. అయినా కిరణ్కు లాస్యకు లేవాలనిపించలేదు. అలాగే బద్ధకంగా పడుకొని ఉన్నారు. గుడ్ మార్నింగ్ కిరణ్ అండ్ లాస్య అనుకుంటూ వచ్చాడు అనిల్. వేడివేడి కాఫీలు తీసుకుని అతని వెనకాలే గీత కూడా వచ్చింది. ఇక లేవక తప్పలేదు వాళ్లకు. గీత ఇచ్చిన కాఫీ అందుకుని సిప్ చేస్తున్నారు. 2 నెలల్లో పైభాగంలో ఉన్న పోర్షన్ ఖాళీ అవుతుంది. అందులో ఉందిరు గాని అప్పటి వరకు అందరం కలిసే ఉందాం అన్నాడు అనిల్. అన్నయ్య, ఇద్దరి కోసం వేరే వంటవార్పు ఎందుకు, మేమున్నాం కదా అన్నది గీత. వారి సహృదయతకు సహకారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుసుకున్నారు ఇద్దరు. ముందు మొహమాటంతో కొంత ఇబ్బంది పడ్డారు. పేయింగ్ గెస్టులుగా ఉంటామన్న షరతు మీద రాజీ కుదిరింది. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్నాక ఎప్పుడెప్పుడు ఆఫీసుల్లో వాలుదామా అని మనసు తొందర పెడుతోంది. కొత్త బిచ్చగాళ్ళు కదా ఎంతైనా. అనిల్కు గీతకు చెరో కారు ఉంది. అక్కడ ఎవరి కారు వాళ్లకు ఉండాల్సిందే, లేకుంటే పనులు జరగవు. రోజు అనిల్ కిరణ్ని, గీత లాస్యను ఆఫీసులో దిగబెట్టి సాయంత్రం ఇంటికి తీసుకొస్తున్నారు. ఈలోగా అన్నా చెల్లెలు డ్రైవింగ్ నేర్చుకున్నారు. తొందరలోనే చెరో కారు కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు సొంత కార్లలో ఎటంటే అటు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు. ఎవరి ప్రైవసీ వారికి ఉండాలి కదా. పై పోర్షన్ ఖాళీగానే అందులోకి మారిపోయారు కిరణ్, లాస్య. పేరుకు సపరేట్ పోర్షన్ అనే కానీ కిరణ్, లాస్య ఎక్కువసేపు అనిల్, గీతలతోటే గడుపుతున్నారు. వారి కూతురు రేష్మ, కొడుకు రిత్విక్ తొందరలోనే కిరణ్కు, లాస్యకు మాలిమయ్యారు. రేష్మకు 12 ఏళ్ళు ఉంటాయేమో. గుండ్రని ముఖం, ఆల్చిప్పల్లాంటి విశాలమైన కాటుక కళ్ళు, తుమ్మెదరెక్కల్లా అల్లల్లాడే కనురెప్పలు, ట్రిమ్ చేసుకున్న కనుబొమ్మలు, సంపంగిలా కొనదేలిన ముక్కు, వంకీలు తిరిగిన ఉంగరాల జుత్తు, బ్లాక్ జీన్స్ మీద పింక్ కలర్ టాప్. బార్బీ బొమ్మలా అందంగా ఉంటుంది రేష్మ. దానికి తోడు వినసొంపైన కంఠస్వరం. నవ్వితే వెన్నెల సోనలు జాలువారుతున్నట్లుగా ఉంటుంది. దగ్గరలోనే ఉన్న మెలోని మిడిల్ స్కూల్లో చదువుకుంటున్నది. రేష్మ తర్వాత 8 ఏళ్లకు పుట్టాడు రిత్విక్. రేష్మ ఇండియాలోనే పుట్టింది, కానీ రిత్విక్ మాత్రం అమెరికాలోనే జన్మించాడు. అక్క రేష్మలా తెల్లగా ఉంటాడు, బొద్దుగా ముద్దుగా ఉంటాడు. ముద్దు మాటలతో ముద్దొస్తుంటాడు కూడా. రిత్విక్ మాటలు చేష్టలు కొంచెం అల్లరిగా ఉన్నా అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. రిత్విక్ కూడా కొత్తగా వచ్చిన కిరణ్, లాస్యలతో ఏమాత్రం బెరుకు లేకుండా చక్కగా కలిసిపోయేవాడు. రేష్మ పుట్టినరోజు వస్తోంది. ఇక్కడ పుట్టినరోజులు, నూతన గృహప్రవేశాలు, పార్టీలు చాలా ఘనంగా జరుగుతాయి. 2-3 రోజులు ముందు నుండే అనిల్, గీత హడావిడి చేయటం మొదలెట్టారు. రేష్మకు కొత్త డ్రెస్ కొనుక్కొచ్చారు. సేఫ్ వేలో కేక్ ఆర్డర్ ఇచ్చారు. కాస్మో నుండి గిఫ్టులు, గుడీ బ్యాగులు తీసుకొచ్చారు. పిజ్జా హాట్లో పిజ్జాలు ఆర్డర్ ఇచ్చారు. కిరణ్, లాస్య ఇద్దరూ కలిసి ఇంటిని అందంగా అలంకరించే పనిలో పడ్డారు. గోడకు హ్యాపీ బర్త్డే అన్న రంగురంగుల మెరుపుతో చేసిన అక్షరాలను గోడకు వేళ్లాడబెట్టారు. సీలింగ్కు ఏటవాలుగా క్రేప్ రిబ్బన్లను మెలిదిప్పి కట్టారు. అక్కడక్కడ రంగురంగుల బెలూన్లను వేలాడదీశారు. ఇంటికే కొత్త కళ వచ్చినట్లుగా ఉంది. ఎదురు చూస్తున్న పుట్టినరోజు రానే వచ్చింది. గీత రకరకాల ఇండియా పలహారాలు చేయడంలో నిమగ్నమైపోయింది. అనిల్ ఆమెకు సాయంగా ఆ పని ఈ పని అందుకుంటున్నాడు. లాస్య ఏ పని చేయకపోయినా వాళ్లతో పాటే తిరుగుతున్నది. పిల్లలిద్దరూ కొత్త డ్రెస్సుల్లో, మేకప్పుల్లో మిలమిలా మెరిసిపోతున్నారు. రేష్మ అసలే అందమైన అమ్మాయి. ఆ పైన ప్రత్యేకంగా మేకప్ చేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తోంది. తల్లిదండ్రి బిజీగా ఉండటంతో కిరణ్ దగ్గరకు వచ్చారు పిల్లలిద్దరూ. రిత్విక్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు కిరణ్. కిరణ్ పక్కనున్న కుర్చీలో కూర్చుంది రేష్మ. రేష్మ, బర్త్డేకి ఎవరెవరు గెస్టులు వస్తున్నారు అని అడిగాడు కిరణ్. అంకుల్, అపార్ట్మెంట్లో ఉన్న కొందరు ఫ్యామిలీస్తో వస్తున్నారు. మా క్లాస్మేట్స్ కూడా వస్తారు అని చెప్పింది రేష్మ సంతోషంతో. తన క్లాస్మేట్స్ గురించి చెప్తున్నప్పుడు ఆనందం తాలూకు మెరుపు రేష్మ కళ్ళల్లో తారాడింది. సాయంత్రం 5 గంటలైంది. గెస్టులు ఒక్కొక్కరే రావటం మొదలైంది. అన్నయ్య, వీరు డాక్టర్ జయప్రద, కర్ణాటక అని పరిచయం చేసింది గీత. కిరణ్ను మొదటి నుంచే అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నది గీత. అలాగా, నమస్తే డాక్టర్ అన్నాడు కిరణ్.
వీరికి సాహిత్యం అంటే చాలా ఇష్టం, మీ కవితలు కూడా కొన్ని చదివిందట అని చెప్పింది గీత. చాలా బిడియంగా నేలకు చూపులు దింపుకున్నాడు కిరణ్. తను కవిత్వం రాస్తానని ఎవరికీ చెప్పుకోడు. ఎవరన్నా తనను కవి అని పొగడటం కూడా ఆటే ఇష్టం ఉండదు. అవునండి, మీ కవితలు చాలా బాగున్నాయి, మీరు వస్తున్నట్లు గీత చెప్పింది, మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి అన్నది జయప్రద. సంతోషం ఛాయలు ఆమె ముఖం మీద ప్రతిఫలిస్తున్నాయి. నాకు కూడా అన్నాడు కిరణ్ ఏమనాలో తోచక. మరి కొంచెం సేపటికి ముంబైకి చెందిన రాధాబాయి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మాయి బర్క్లీ యూనివర్సిటీలో సైకాలజీలో పీజీ చేస్తున్నదని పరిచయం చేసింది రాధాబాయి. తాను సైకాలజీ చదువుతున్నానన్న అతిశయం ఆ అమ్మాయి ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, కర్ణాటకకు చెందిన వాళ్ళు కూడా వచ్చారు. 3-4 కుటుంబాల తెలుగు వాళ్ళు కూడా వచ్చారు వారితో పాటే. సంప్రదాయపు కట్టుబట్టుతో కొందరు జీన్సు, స్కర్ట్స్, షార్ట్స్ వేసుకుని కొందరు ఉన్నారు. కొందరు హాల్లోని సోఫాల మీద కూర్చుంటే మరికొందరు కింద బచ్చిన చాపల మీద కూర్చున్నారు. గీత అతిథులకు మినపవడలు, పకోడీ, కొత్తిమీర చట్నీతో కలిపి వడ్డించింది. ఇక్కడి వారు కొత్తిమీర చట్నీని బాగా ఇష్టపడతారట. కొందరికి ఇండియన్ ఫుడ్ వాసన గిట్టదట. అలాంటి వాళ్ళంతా పిజ్జాలను, బర్గర్లను ఆబగా తింటున్నారు. తినటం పూర్తయ్యాక అందరికీ కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చింది గీత. ఇంతలో బిలబిలమంటూ రేష్మా క్లాస్మేట్స్ వచ్చారు. అంతా టీనేజ్ అమ్మాయిలే. వారికి పిజ్జాలు, బర్గర్లు అందించింది గీత. వాళ్ళు పిజ్జాలను, బర్గర్లను మునిపంటితో సాగదీసి పిక్కు తింటున్నారు. కీలుగురు సినిమాలో రాక్షసి ఏనుగుల్ని, గుర్రాల్ని పీకు తినడం గుర్తొచ్చింది కిరణ్కు. రేష్మ కొవ్వొత్తులు ఆర్పివేసి కేక్ కట్ చేసింది. అంతా హ్యాపీ బర్త్డే టు యూ పాడుకుంటూ క్లాప్స్ కొట్టారు. హాల్లో ఇరుకుగా ఉందని వెనుక ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు కిరణ్. బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. రేష్మ తన క్లాస్మేట్స్ని తీసుకుని బెడ్రూమ్లోకి వచ్చింది. అందరూ డబుల్ కాట్ మంచం మీద కుర్చీల మీద సర్దుకుని కూర్చున్నారు. కిరణ్ని చూపిస్తూ మా అంకుల్ అంటూ తన క్లాస్మేట్స్కి పరిచయం చేసింది రేష్మ. హాయ్ అంటూ విష్ చేశారు వాళ్ళు. బదులుగా కిరణ్ కూడా హాయ్ చెప్పాడు వాళ్లకు. కొంచెంసేపు మౌనమే వాళ్లను పలకరించింది. కొందరు విశాలంగా ఉన్న బెడ్రూమ్ను పరిశీలిస్తున్నారు. కొందరు టీపాయ్ మీద అందంగా అలంకరించిన లోటస్ బొకేను తాకి చూస్తున్నారు. కొందరు షెల్ఫ్లో ఉన్న బార్బీ బొమ్మల్ని కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తున్నారు. స్టూల్ మీద ఇండియా నుండి కిరణ్ తెచ్చుకున్న తెలుగు పుస్తకాలు ఉన్నాయి. 2-3 అమ్మాయిలు వాటిని చేతుల్లోకి తీసుకుని ఒక్కసారే ముట్టుకోకూడని వస్తువులను ముట్టుకున్నట్లు ముఖాలన్నీ చిట్లించి అక్కడ పడేసేశారు. ఏయ్, దయ్యాల్లాగా అలా చప్పుడు చేయకుండా ఉన్నారేంటే, ఏమన్నా పాటలు పాడుకోవచ్చు కదా అన్నది రేష్మ ఇంగ్లీష్లో. అక్కడ సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతున్నది. ఓకే అని గొంతు సవరించుకుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి వైపు చూశాడు కిరణ్. చిన్న చిన్న చీమ కళ్ళు, చట్టిముక్కు బూరెల్లా ఉబ్బిన బుగ్గలు, బేబీ కటింగు, వినూత్నమైన హెయిర్ స్టైల్, జీన్స్ ప్యాంటు, స్లీవ్లెస్ స్కర్టు వేసుకుని తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంది ఆ అమ్మాయి. యాంకీ డూడిల్కి పీటప్ ఏదో ఒక పాట పాడుతోంది. చాలా సన్నని గొంతుతో తమాషాగా ఊదు పాడుతోంది ఆ అమ్మాయి. వెల్డన్ సంతోషంతో చప్పట్లు కొట్టింది రేష్మ. ఒకసారి పిల్లదయ్యమా, నువ్వు ఇవాళనే పుట్టావు కదా, పాటల సంగతి నీకేం తెలుసు? యాంకీలాగే పాడింది ఇది కూడా. పండగ నాడు కూడా పాత మొగుడే అన్నట్టు ఇక్కడ కూడా చెత్త రైమ్స్ ఏంటి అంటూ జుట్టు బీక్కుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి వైపు చూశాడు కిరణ్. పెద్ద పెద్ద కళ్ళు, చంద్రబింబం లాంటి ముఖం, అర్ధచంద్రాకారంలో కనుబొమ్మలు, కమీజ్ సల్వార్ తెల్లగా వెన్నముద్దల చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ అమ్మాయి. స్టన్నింగ్ బ్యూటీ అంటే ఇదేనేమో అనుకున్నాడు కిరణ్. ఓసారి ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఆమె మించి కళ్ళు తిప్పుకోవటం అసాధ్యం, అంత అందంగా ఉంది. ఆ అమ్మాయి ముందుగా హాల్లోకి తొంగి చూస్తుంది. అక్కడంతా జోకులు కట్ చేస్తూ విరగబడి నవ్వుతూ ఒకరికొకరు బనాయించుకుంటూ తోసుకుంటూ పరిహాసాలు ఆడుకుంటూ డిన్నర్ పూర్తి చేస్తున్నారు. బెడ్రూమ్ తలుపులు మూసేసి పాడు అన్నది పెద్ద కళ్ళ అమ్మాయితో. చున్నీని బెడ్ మీదకు విసిరేస్తూ ఆ పెద్ద కళ్ళ అమ్మాయి పాట అందుకుంది.
ఏదో ఒక పాట, చివర్లో మాత్రం హలో డార్లింగ్ ఐ లవ్ యూ అది మాత్రం స్పష్టంగా వినపడింది. ఆ పాట సాగుతున్నంతసేపు లయకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది ఆ నాజూకు పొడవాటి అమ్మాయి. మార్వెలెస్ అన్నాడు కిరణ్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చప్పట్లు కొడుతూ. హలో డార్లింగ్ ఐ లవ్ యూ అంటూ చిలిపిగా కన్నుగొట్టి ఆ పొడవాటి అమ్మాయిని కవ్వించింది బొద్దుగా ఉన్న అమ్మాయి. ఐ టు డార్లింగ్ అంటూ ఆ అమ్మాయిని బెడ్ మీద పడేసి ముద్దుల వర్షం కురిపించింది పొడవాటి అమ్మాయి. యూ నాటి, నీకు రొమాన్స్ ముదిరిపోతున్నదే రోజు రోజుకి, ఎవడైనా బాయ్ ఫ్రెండ్ని చూసుకో త్వరగా అన్నది ముఖం తుడుచుకుంటూ బొద్దుగా ఉన్న అమ్మాయి. నువ్వు ఉండగా ఎవడో ఎందుకే అని మళ్ళీ ముద్దు పెట్టుకుంది పొడవాటి అమ్మాయి. గొడవెందుకు కానీ నువ్వు పాట పాడు బేబీ అన్నాడు కిరణ్ పొడవుగా ఉన్న అమ్మాయితో. ఏ కమాన్ అని పెద్ద కళ్ళమ్మాయిని రేష్మను పిలిచింది ఆమె. ముగ్గురు డోలారే డోలారే డోలా అనే పాట పాడుకుంటూ ఐష్ను మాధుర్ని అనుకరిస్తూ డ్యాన్స్ చేశారు. చప్పట్లతో రూమ్ అంతా మారుమోగిపోయింది. ఈసారి ఎవరో అడగకుండానే తనొక్కతే డ్యాన్స్ చేయడానికి సిద్ధమైంది పొడవాటి అమ్మాయి. కాళ్ళు రెండు వెనక్కి ఓ పక్కగా మలిచి ఏటవాలుగా కూర్చుని చున్నీని భుజాల మీదుగా ముఖం మీద కప్పుకుంది. ఎడం పక్క కూర్చున్న కిరణ్ వైపు చున్నీలోంచి ఓ కొంటె చూపుని విసిరి ఎలా ఉన్నానన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేసింది. ఆ అమ్మాయి చిలిపితనానికి మనసులోనే నవ్వుకున్నాడు కిరణ్. రెండు చేతులు ముందుకు చాపి మార్డాలా మార్డాలా అని గొంతెత్తి పాడుతూ మన్మథబాధను అభినయించింది పొడవాటి అమ్మాయి. ఇక్కడికి లాస్ ఏంజల్స్ దగ్గరే, ఏ హాలీవుడ్డోడైనా ఈ అమ్మాయిని చూశాడా ఎత్తుకుపోవటం ఖాయం అనుకున్నాడు కిరణ్. అప్పుడే అంతగా చంపేస్తున్నాడా అనే మీవాడు అంది బొద్దుగా ఉన్న అమ్మాయి. ఏయ్ మొగరాయుడు, నీ అనుమానం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని మాటకు మాట అంటించింది ఆ అమ్మాయి మీద పడింది. ఒకళ్ళనొకళ్ళు గిచ్చుకోవటమే కాదు, ముద్దు పెట్టుకోవటాలు, తోసుకోవటాలు, వికవికలు, పక్కపక్కలు, అసలు వాళ్ళ అల్లరికి ఆనందానికి అక్కడ హద్దే లేకుండా పోయిందనిపించింది. వయసుతో పాటు వచ్చే అల్లరి, చిలిపితనం, కవ్వింతలు, తుళ్ళింతలు, విరగబాటు, మిడిసిబాటు, పొగరుమొత్తనం అన్నీ ఆ అమ్మాయిలకు అదనపు అలంకారాలుగానే శోభిస్తాయేమో. కిరణ్ కూడా వాళ్లతో పాటు పసిపిల్లాళ్ళ కేరింతలు కొడుతూనే ఉన్నాడు. ఇంతలో రేష్మ, అంకుల్ ఈ అమ్మాయి పేరు రొవైడా, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి అని పొడవాటి అమ్మాయి వైపు చూపిస్తూ పరిచయం చేసింది. వాట్? కిరణ్ నిటారుగా అయ్యాడు ఆశ్చర్యంతో. రొవైడా? ఆఫ్ఘనిస్తాన్లో మీరుండేది ఏ ప్రాంతం అమ్మా? కుతూహలంగా అడిగాడు. కాబూల్ అంది రొవైడా. వెంటనే ఠాగూర్ రాసిన కాబూలీవాలా గుర్తుకొచ్చాడు కిరణ్కు. మీరు ఏ భాష మాట్లాడతారు? ఆరాధిస్తున్నట్లుగా అడిగాడు కిరణ్. పాష్తో అన్నది రొవైడా. మరి అక్కడ మూవీలు చూస్తారా? నోనో, అక్కడ మూవీలు ఉండవు. మరి ఇక్కడ చూస్తారా? డివిడీలు వేసుకుని చూస్తాం ఇంట్లోనే అన్నది అమ్మాయి. ఏ మూవీలు చూస్తారు అని అడిగాడు మళ్ళీ. ఎక్కువగా హిందీవి, అప్పుడప్పుడు ఇంగ్లీష్వి. ఏమేం చూసావు నువ్వు అని అడిగాడు కిరణ్. లగాన్, దేవదాస్, మమ్మీ, టైటానిక్, స్పైడర్ మ్యాన్, ఇంకా ఏదో జ్ఞాపకం చేసుకుంటూ చెప్పింది. హిందీ హీరోలు ఎవరు తెలుసును నీకు అన్నాడు కిరణ్ ఆ అమ్మాయితో. అమితాబ్ బచ్చన్. చేతులు పైకెత్తి అమితాబ్ పొడగరితనాన్ని సూచిస్తూ అన్నది చిలిపిగా. తాలిబన్ల గురించి తెలుసా? సూటిగా రొవైడా కళ్ళల్లో చూస్తూ అడిగాడు కిరణ్. రొవైడా కొంచెం తడబడింది. నాకు పూర్తిగా తెలియదు, మా డాడ్ చెప్తుంటారు అప్పుడప్పుడు నేలకు చూపులు దించుకుని అన్నది. తాలిబన్లు, వారి విధ్వంసం, స్త్రీల పట్ల వారి కర్కశత్వం, విధించిన ఆంక్షలు, జారీ చేసిన ఫత్వాలు, కరడుగట్టిన వారి ఛాందసత్వం, ఉగ్రవాదం, బిన్ లాడెన్ దాడులు, యుద్ధాలు అన్నీ ఓ క్షణం కిరణ్ మనసులో మెదిలాయి. కానీ ఇవన్నీ ఈ పసి మనసులకు ఏం తెలుసు అనుకున్నాడు కిరణ్. పెద్ద కళ్ళమ్మాయి వైపు చూపిస్తూ, అంకుల్ ఈ అమ్మాయి పేరు మహనూర్, పాకిస్తానీ అమ్మాయి అని మరొక బాంబు పేల్చింది రేష్మ. తను ఇస్లామాబాద్ నుండి వచ్చిందని, తండ్రి హెల్త్ ప్రోగ్రామ్ అని, అన్నయ్య ఇక్కడే ఓ బిజినెస్ కంపెనీలో పనిచేస్తున్నాడని, అక్క సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నదని గడగడా చెప్పింది మహనూర్. మిత్రులారా, ఈ నవలలోని మొదటి భాగం సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరింత మంచి సాహిత్యంతో మీ ముందుకు వస్తున్న నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరో భాగంతో రేపు మీ ముందుంటా. నమస్తే.